హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీరు మొబైల్లో ఫాంట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, మీకు నచ్చిన ఇంగ్లీష్ ఫాంట్స్ని అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు. కానీ తెలుగు ఫాంట్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. సో అది ఏ విధంగా సెట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా అయితే ఉంటాయి ఫాంట్స్. వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లు చేసేటప్పుడు మీకు తెలుగులో చేస్తూ ఉంటారు కదా, ఆ టెక్స్ట్ అంతా కూడా మీకు నచ్చిన ఫాంట్లో అయితే చేంజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటి, దాని పేరు ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఒకసారి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి నా వాట్సాప్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, నా వాట్సాప్లో టెక్స్ట్ చూడండి ఎంత స్టైల్గా ఉందో. న్యూస్ అయితే చూడండి, ఈ విధంగా ఉందన్నమాట టెక్స్ట్. మామూలుగా అయితే ఇట్లా ఉండదు. సో దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో యాప్ ఇదే అనమాట. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు చూడండి, ఇక్కడ మీరు అఫీషియల్గా మనము యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం కదా, వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ గూగుల్ ఫాంట్స్ అని చెప్పేసి, ఫాంట్ స్క్వేరల్ అనేసి, డిఏ ఫాంట్ అనేసి, ఇక్కడ ఈ వెబ్సైట్స్ అన్నీ ఈ విధంగా ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు సింపుల్గా, నేనైతే గూగుల్ ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో తెలుగు ఫాంట్స్ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ ఫాంట్స్ సెర్చ్ అనేసి ఉంది కదా, తెలుగు అనేసి టైప్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా తెలుగు ఫాంట్స్ అనమాట. వీటిని మీరు సింపుల్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, ఇవన్నీ సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఫాంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. డౌన్లోడ్స్లో ఉంటుంది. కింద చూడండి, ఇక్కడ ఉంటుంది డౌన్లోడ్స్లో. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసిన ప్రతి ఫాంట్ ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ వచ్చేసి ఈ ఫాంట్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ని స్కిప్ చేసేయండి. ఆ యాడ్ని తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఫాంట్ ఏ విధంగా ఉంటుంది టైప్ చేస్తే అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా టైప్ చేసి, నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, తెలుగులో టైప్ చేస్తాను. చూసారు కదా, టెక్స్ట్ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను టైప్ చేస్తాను. ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంటుంది, తెలుగులో అయితే ఇలా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇది ఓకే, నాకు ఈ ఫాంట్ బాగుంది అనుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా అప్లై బటన్ ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఆటో రికమెండెడ్ అనేసి ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్, ట్యాప్ ఆన్ చేంజ్ ఫాంట్ అనేసి ఇక్కడ వచ్చింది కదా, చేంజ్ ఫాంట్ పైన ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డిఫాల్ట్ కాకుండా, దానిపైన సెలెక్ట్ చేసుకుంటానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు కింద అప్లై అనేసి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అంతే, సింపుల్. యూస్ ద ఫాంట్ అనేసి ఉంది కదా, ఓకే పైన క్లిక్ చేయండి. అప్లై అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వాట్సాప్లో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఫాంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇందాక నా ఫాంట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మీరే. ఇక్కడ ఈ విధంగా మీరు ఫాంట్స్ అయితే, తెలుగు ఫాంట్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ యాప్ని ఒకసారి యూస్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి జెడ్ ఫాంట్ ఫ్రెండ్స్. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. దాని ఐకాన్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. దాని ఐకాన్ జెడ్ ఫాంట్ 3 అనమాట. యాప్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇచ్చాను. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.